టమాటా రసం అయితే చేయబోతున్నాను. చూడండి 4 టమాటాలు అయితే తీసుకున్నాను. వీటిని ఫ్రెష్‌గా కడుక్కున్నాను. కడుక్కుని ఇందులోకి నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి బాగా స్మాష్ చేస్తాను. స్మాష్ చేసినప్పుడు చూపిస్తాను చూడండి మీకు స్మాష్ చేసి ఎలా పెడతానన్నది. చాలామంది అయితే టమాటాలను ఉడకబెట్టి చింతపండు ఉడకబెట్టి స్మాష్ చేసుకుంటారు. అప్పుడు వడగడతారు. నేనైతే అలా చేయనండి. ఇది అమ్మమ్మ వాళ్ళ స్టైలు, మన అమ్మ వాళ్ళ పాతకాలపు పద్ధతి టైప్ మాట ఇది. నేనైతే మా అమ్మ చెప్పినట్టే చేస్తున్నానండి. మా అమ్మ ఇలాగే చేసుకుంటారు. నేను వాళ్ళ దగ్గర చూశాను కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేసినట్టు చేస్తున్నాను నేను. ఇలా అయితే స్మాష్ చేసుకుంటానండి. దీనికి ఇప్పుడు మన పులుపుకు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేస్తాను ఇందులోకి నేను. కొంతమంది టమాటాలు ఎక్కువ యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. మా ఇంట్లో అయితే ఇద్దరమే కాబట్టి ఇంకా మాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా చూడండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు. నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే టమాటా రసంలోకి ముందు పాతకాలపు వాళ్ళు రాళ్ళు ఉప్పు వేసి చేసేవారండి. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో దొరుకుతుంది. ఒక్కొక్కసారి దొరకకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి నేనైతే 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడైతే నేను ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కొంతమంది ఉల్లిపాయ కోసన్న వేసుకోవచ్చు, లేకపోతే దంచి పెట్టుకుంటారు కదండి, అదే ఉల్లిపాయ తొక్కవలిచి కొడతారు కదా, అలాగన్నా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంతమంది టమాటా రసం వేసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఇష్టంగా తినేది ఉల్లిపాయ తీసుకుని తింటారు. ఒక్కొక్కరు అయితే అలా వేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా టమాటా రసం పెట్టుకోవడం. ఇది రసం పెట్టేసిన తర్వాత ఇది సిమ్లో పెట్టుకోలేండి, చిన్న సిమ్లో. ఎందుకంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కారం వేసాను కదా అందుకు. ఇది బాగా మరిగిన తర్వాత దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. అందువల్ల అయితే చూడండి నేనైతే చిన్న సిమ్లో పెట్టి రసం అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇది చాలామంది అయితే వేరే వేరే స్టైల్లో వండుతారు. చూడండి నాది రసం అనేది ఎంత బాగా మరుగుతుందో, ఇంకా మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. అందులోకి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అన్ని రుచుల్ని వేసినప్పుడు బెల్లం కూడా వేయాలి కదండి, అందుకైతే బెల్లం కూడా యాడ్ చేశాను. చూడండి ఇంకా నా టమాటా రసం అయితే అయిపోతుంది. ఇంకా చాలామంది అయితే చాలా స్టైల్లో చేస్తున్నారు. టమాటా రసం అంటే చాలా యూట్యూబ్లో బోల్ స్టైల్లో వస్తున్నాయి. నాకైతే మా అమ్మ చెప్పినట్టే చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళు ఎప్పుడూ ఇలాగే చేస్తారు ఇంట్లో కూడా. వాళ్ళని బట్టి అయితే నేను ఫాలో అయిపోతున్నాను. చూడండి నా టమాటా రసం ఇక్కడైతే తిరగబోతు పెడుతున్నాను. ఇందులో వామ్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లల వల్ల నేను వామ్ అనేది యాడ్ చేస్తాను ప్రతి దాంట్లోని. తిని ప్రతి వస్తువులో నేను వామ్ యాడ్ చేస్తాను మా ఇంట్లో. ఇంకైతే తిరగబోతు పెడతాను. నేను ఇంకా తాలింపులు కూడా వేసుకుంటానండి. రసం నేను టమాటా రసం అనగా నార్మల్ రసం అన్నా సాంబార్ అయినా సరే నేను తాలింపుల్లో ఇవి మనం ఉప్మా చేసుకుని తాలింపులు ఉంటాయి కదండి, అవి వేసుకుంటాను. ఫైనల్గా అయితే నా రసం అయితే అయిపోయిందండి, నా టమాటా రసం. ఇంక ఇందులోకి ఏదైనా అప్పడాలు గట్టా ఏమైనా వేపుకోవచ్చు. కొంతమంది ఉట్టినే తిన్నా చాలా బాగుంటుంది. ఈ టమాటా రసం 4 ముద్దలు ఎక్కువే తినచ్చండి. ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి. పాతకాలపు వాళ్ళు ఇలాగే చేసుకునేవారు, అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంక నేను చేసుకునే విధానం నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేశానండి. బాయ్ అండి.